అండి నిన్న ఒక అద్భుతం జరిగిపోయింది. ఎందుకంటే చిన్న వయసులోనే 14 సంవత్సరాలు దాదాపు అంతే 14 సంవత్సరాలు ఒక 23 రోజులు, 28 రోజుల పిల్లాడు ఒక సెంచరీ చేశాడండి. 38 బాలల్లో 101 పరుగులైతే చేశాడు. కానీ 35 బాలల్లో అయితే సెంచరీ చేయడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా 11 సిక్స్‌లు, 7 ఫోర్‌లతోటైతే రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో ఇంత చిన్న వయసులో ఏ ఫ్రాంచైజీ కరేబియన్ లీగ్ జరుగుతుంది, బిగ్ బాష్ లీగ్ జరుగుతుంది. ఇంకా చాలా రకాలు బంగ్లాదేశ్‌లో, పాకిస్తాన్‌లో చాలా రకాలైతే సౌత్ ఆఫ్రికాలో లీగ్‌లు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ లీగుల్లో కూడా మీరు చూసుకుంటే ఎక్కడ కూడా ఇంత చిన్న వయసులో అయితే చేయలేదు. నాకు తెలిసి లీస్ట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే 18 సంవత్సరాలు అనుకుంటాను. లీస్ట్ అదే అనుకుంటాను. ఆ తర్వాత అతి తక్కువ వయసులో 14 సంవత్సరాల వయసులోనే ఈ సెంచరీ అయితే అతనికి రావడం చూసాం. వైభవ్ సూర్యవంశీ ఈ పేరు ఎక్కువ సంవత్సరాలు వినపడుతుందేమో ఇంకా. ఎందుకంటే ఇది ఒక చరిత్ర కదా. ఓవరాల్ చూసుకుంటే వచ్చేసి ఆ కుర్రాడు చూడటానికి 14 ఏళ్ళ కుర్రాడిలా ఉన్నాడు. కానీ మనిషి మటుకు 25 ఆ ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్ ఆ కుర్రాడిలా కనిపిస్తాడు మనకైతే. హైట్ ఉన్నాడు, కొంచెం దిట్టంగా కనిపిస్తాడు, కొంచెం మంచిగా ఉన్నాడు, పర్సనాలిటీ పరంగా చాలా మంచిగా కనిపిస్తున్నాడు. ఓవరాల్గా అయితే పిల్లాడైతే మంచిగా అయితే ఆడడం చూసాం. అతను వన్ సైడర్ అయితే మ్యాచ్ చేసేసాడు. ఎందుకంటే 210 10 పరుగుల టార్గెట్ చిన్న టార్గెట్ ఏం కాదండి. 210 పరుగులు అంటే చాలా కష్టమే 20 ఓవర్లో చేయడం. రీసెంట్గా చాలా మంది కూడా ఓడిపోవడం చూసాం మనమైతే. ముంబై కూడా చేస్తే కూడా మిగతా వాళ్ళు చేయలేకపోవడం చూసాం. కాబట్టి ఇక్కడైతే అంత క్రూషియల్ టైంలో వచ్చి జైస్వాల్ ఒక ఎండ్లో ఒక బిగ్ హిట్టర్ని పెట్టుకొని అతను సైలెంట్గా ఉంచి వైభవ్ సూర్యవంశీ అయితే ఎక్స్ట్రాడినరీ నాక్ తోటి అయితే 101 పరుగులు వేసాడు. ప్రతికృష్ణ బౌల్డ్ చేసినప్పటికీ ఆ తర్వాత ఈజీగా అయితే మ్యాచ్ అయితే గెలిచేశారు. అది కూడా 4 ఓవర్లు ఒక బాల్ మిగిలి ఉండగానే 4 ఓవర్లు ఒక బాల్ మిగిలి ఉండగా 210 టార్గెట్ని చేజ్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత విధ్వంసం జరిగిందో. 11 సిక్స్లు కొట్టాడు ఒకే మ్యాచ్లో, 7 ఫోర్లు కొట్టాడు. కాబట్టి ఒక విధ్వంసానికి మారుపేరుగా అయితే కుర్రాడు నిలబడ్డాడు. చాలామంది ఏదైతే ఈ ఆక్షన్ జరిగినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకు ఈ కుర్రాడికి దాదాపు ₹1,00,00,000 దాకా పెట్టారు. ఎందుకంటే ₹1,00,00,000 మంచి బ్యాట్స్మెన్ వస్తారు. ఫారెన్ బ్యాట్స్ కానీ లేకుంటే ఇండియన్ బ్యాటర్ కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఎవరినో ఒకరు తీసుకుంటే బాగుండు అనిపించింది కదా. ఎందుకు ఈ పిల్లాన్ని తీసుకున్నారు అనుకున్నారు. ₹1,00,00,000 ఎందుకు ఖర్చు పెట్టారనిపించింది. నాకు తెలిసి మేనేజ్మెంట్ తరపున ఎవరో ఒకరు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కొడుకుని ముంబై ఎలా బ్యాక్ చేస్తుందో అలా ఎవరన్నా పిల్లాడేమో అనుకున్నాను. కానీ ఆ తర్వాత చూస్తే మీరు చూసుకుని అతని కేపబిలిటీ, అతని కెపాసిటీ అయితే మనకు తెలిసింది. స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్లోనే మంచిగా ఆడడం చూసాం. ఆ తర్వాత మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ ఈ మ్యాచ్లో వచ్చేసి ఎక్స్ట్రాడినరీ నాక్ తోటి ఒక సెంచరీ తోటి అయితే టీంకి అయితే విజయాన్ని అయితే ముందు తీసుకెళ్ళగలిగాడు. రాజస్థాన్ రాయల్స్ ఓటముల నుంచి బయటపడేశాడు ఒక రకంగా చెప్పాలంటే. ఓవరాల్ చూసుకుంటే ఇంకా మీకు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ అయితే శుభ్మన్ గిల్ అలానే మీకు బట్లర్ ఇద్దరు మంచిగా ఒక హాఫ్ సెంచరీతోటి మంచిగా అయితే ఇన్నింగ్స్ అయితే ముందు తీసుకెళ్లారు. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారు. కానీ సాయి సుదర్శన్ చాలా స్లోగా ఆడాడు. పవర్ ప్లేలో స్కోర్ అయితే రాలేదు. కానీ అక్కడే కొంచెం ఒక 20-30 రన్లు అక్కడే తగ్గినాయి అనుకుంటాను. పవర్ ప్లే కొంచెం బెటర్గా ఆడి ఉంటే బాగుండు అనిపించింది. అందుకని ఆ స్కోర్ అయితే అక్కడైతే తక్కువ రావడం చూసాం మనమైతే ఓవరాల్గా. సాయి సుదర్శన్ మంచిగా ఆడుతున్నప్పటికీ ఆ స్ట్రైక్ రేటు మన మంచిలో మంచిగా ఆడాడు. కానీ ఈ మ్యాచ్లో అయితే అంత స్ట్రైక్ రేటు కొంచెం ఇబ్బంది పెట్టింది అతన్ని అయితే. ఆడలేకపోయేసరికి అయితే తర్వాత శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ వచ్చి మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడం చూసాం. ఓవరాల్గా అయితే ఇంకా టేబుల్లోకి వెళ్దాం ఒకసారి. అసలు పాయింట్ టేబుల్స్లో ఏమైనా మార్పులు జరిగినాయో చూద్దాం. ఎందుకంటే 10 మ్యాచ్లు ఆడింది ఆర్ఆర్. ఎందుకంటే స్టార్టింగ్లో మంచిగా ఆడినప్పటికీ ఆ తర్వాత గెలవలేకపోయింది. 10 మ్యాచ్లు ఆడితే దాదాపు ఈ మ్యాచ్ తోటి 6 అంటే ఈ మ్యాచ్ తోటి 6 పాయింట్లు వచ్చినాయి. అంటే చాలా ఇది కూడా కష్టమే. ప్లే ఆఫ్కి వెళ్ళడం కూడా చాలా కష్టం. ఎందుకంటే 10 మ్యాచ్ల్లో 6 ఎందుకంటే మనం ఒక మ్యాచ్ గెలిచామంటే ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్ల్లో 8 పాయింట్లు ముందుకెళ్తాం. కాబట్టి అది ఆ ప్లేస్లో ఉంటుంది. పెద్ద మార్పులు అయితే ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఇంకా జీటీ విషయానికి వస్తే 9 మ్యాచ్ల్లో 12 పాయింట్లు ఉన్నాయి. ఇది కూడా సాలిడ్గానే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే. ఎందుకంటే 9 మ్యాచ్ల్లో 12 అంటే ఇంకా 2 మ్యాచ్లు గెలిస్తే చాలు. 2 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్లు వచ్చేస్తే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ కన్ఫర్మ్ బ్రెత్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. కాబట్టి అదొక మంచి అడ్వాంటేజ్ జీటీకి. ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ పెద్ద ఇబ్బంది అయితే కలగదు జీటీ టీంకి అయితే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే జీటీ వరుస ఓటములకైతే వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. దానికైతే బ్రేక్ పడింది. వరుసగా 2 విజయాలు గమనించారు. మధ్యలో ఒక్కటి ఓడిపోయారండి. అది కూడా ఎల్ఎస్జీ పైన 6 వికెట్ల తర్వాత ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ ఒకటి ఓడిపోయారు. ఆ తర్వాత అన్ని మ్యాచ్లు అయితే గెలిచారు. వరుసగా 4 మ్యాచ్లు, ఆ తర్వాత మరి ఒక మ్యాచ్ ఓడిపోయి మళ్ళీ వరుసగా 2 మ్యాచ్లు, ఎక్కడైతే ఒక మ్యాచ్ అయితే ఓడిపోవడం చూసాం. ఓవరాల్గా అయితే ఈ మ్యాచ్ విజయంతో అయితే మీకు కొంచెం ఆర్ఆర్కి అయితే కొంచెం బూస్ట్ అనుకోవచ్చు. కానీ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అంత చాలా కష్టంగానే ఉంటుంది. ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే అంత పెద్ద కనిపించట్లేదు. మీకు కూడా చూసుకుంటే ఇంకా మీరు ఇక్కడ ఆర్ఆర్ వచ్చేసి వరుసగా ఎన్ని మ్యాచ్లు 6 మ్యాచ్లు ఓడిపోయిందండి. 5 మ్యాచ్లు ఓడిపోయింది వరుసగా. అంటే ఒక మ్యాచ్ టై అయింది. ఎందుకంటే
ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ రోజు మ్యాచ్ టై అయింది. టై అయిన తర్వాత డీసీకి గెలవడం చూసాం మనమైతే. ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి ఈరోజు మ్యాచ్ అయితే గెలిచింది. అది కూడా సాలిడ్గా కంబ్యాక్ ఇచ్చింది జీటీ పైన అయితే. సో స్ట్రాంగ్ టీంని అయితే ఓడించింది. చూద్దాం, ప్రస్తుతానికైతే ఆర్సీబీ టాప్లో ఉంది, ఎంఐ టాప్లో ఉంది, జీటీ, డీసీ, పంజాబ్ ఈ టీంలు అయితే ఉన్నాయి. అక్కడైతే మీకు ఎల్ఎస్జీ కూడా ఛాన్స్ ఉంటుంది ప్లే ఆఫ్కి, కానీ మిగతా టీంలు అయితే గట్టిగా ఓడించాల్సి ఉంటుంది. మన మ్యాచ్ గెలిచి ఉంటే బాగుండు, కానీ ఓడిపోయారు వాళ్ళు అన్ఫార్చునేట్లీ. మ్యాచ్ గెలిచి ఉంటే ఇంకొంచెం బెటర్ ఛాన్సెస్ అయితే మీకు ఎల్ఎస్జీకి ఉండే. ఎందుకంటే ఎల్ఎస్జీ స్టార్టింగ్లో మంచిగా ఆడింది, చాలా ఫాస్ట్గా అయితే 10 పాయింట్లు గెలిపోయింది, టాప్లో కూడా ఉంది. తర్వాత అయితే నిదానంగా ఓటమిని అయితే చూడడం చూసాం మనమైతే. ఎల్ఎస్జీ అయితే లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోవడం, లాస్ట్ 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు అయితే ఓడిపోవడం చూసాం మనమైతే. ఓవరాల్గా అయితే ఆర్ఆర్ గెలిచింది ఒక చాలా మ్యాచ్లు ఓటముల తర్వాత అయితే. ఇప్పటికీ ఆర్ఆర్ ప్లే ఆఫ్లో ఉందంటే కష్టమే. జీటీ ఖచ్చితంగా నాకు తెలిసి ప్లే ఆఫ్కి వెళ్తుంది అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. మ్యాచ్లు అన్ని క్లోజ్గా వస్తూ ఉన్నాయి, అన్ని 10 మ్యాచ్లు పూర్తి చేసుకుంటున్నాయి, ఇంకా 4 మ్యాచ్లే ఉంటాయి. అన్ని టీములకి 4-5 మ్యాచ్లే ఉన్నాయి, తలా 4 తలా ఒక 5 ఉంటాయి, ఎక్కువ లేవు. చూద్దాం మరి, ఇంకా టేబుల్ అయితే చాలా ఇంకా ఫైనల్ కాలేదు టేబుల్లో. మరి చూద్దాం ఏం జరగవద్దో. వైభవ్ సూర్యవంశీ హీరో ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.